అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ధనుర్మాసంలోని 2వ రోజుకి చేరుకున్నాము. 2వ పాసురము తెలుసుకుందాము. అంతకంటే ముందు స్వామిని ఒక్కసారి మేలుకొల్పు చేసి అప్పుడు పాసురంలోకి వెళ్దాం. నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రోతువు వేగ మేలుకో, శరణన్న రక్షణ బిరుదు నీకున్నది, శశిధర సన్నుత మేలుకో, కృష్ణ మేలుకో. అండాళ్ తిరువడిగలే శరణం. తిరుప్పావైలోని 2వ పాసురం మనం ఈరోజు తెలుసుకుందాము. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి, సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే, గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. வையத்து வாழ் வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் வையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி, மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம், செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம், அயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యువారెన్ని ఉగందేలో రెంబావాయ్. 2వ పాసురంలోని ఆండాళ్ తల్లి అసలు ఏంటేంటి తిరుప్పావై వ్రతంలోని చెయ్యాలి, ఏమిటి వదిలిపెట్టాలి అనేటటువంటివి, తిరుప్పావై వ్రతంలోని అసలు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, అసలు ఎవరు చెయ్యాలి అనేటటువంటిది ఈ పాసురంలోని చెప్తున్నారు. ఎవరు చెయ్యాలండి ఈ వ్రతం అంటే, ఎవరికైతే సుఖం కావాలో, ఎవరికైతే సంతోషం కావాలో, ఎవరికైతే ఆనందం కావాలో వాళ్ళందరూ కూడా ఈ వ్రతం చెయ్యండి అంటున్నారు ఆండాళ్ తల్లి. అంటే ఎవరికి సుఖం అక్కర్లేదు చెప్పండి, ఎవరికి ఆనందం అక్కర్లేదు, ఎవరికి సంతోషం అక్కర్లేదు, అందరికీ కావాలి కదా. కాబట్టి అందరూ కూడా ఈ వ్రతం చెయ్యండి అనిసనని ఆండాళ్ తల్లి చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, అసలు దుఃఖముతోటి కలిగి ఉన్నటువంటి ఈ భూమండలమునందు జన్మించి భగవానుని తలుచుకొని, ఆ భగవంతుని తలుచుకుని ఎంత సుఖం పొందుతున్నారో కదా, వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చెయ్యండి. మనం అందరం కూడా ఆచరించే ఈ తిరుప్పావై అనేటటువంటి ఈ మార్గశిర స్నాన వ్రతమును ఏ విధంగా ఆచరించాలో అవన్నీ కూడా నేను చెప్తాను, మీరందరూ కూడా వినండి అని చెప్పి అంటున్నారు ఆండాళ్ తల్లి. సెయ్యం కిరి సైగల్ కేళీరో అంటే నేను చెప్తాను, మీరందరూ శ్రద్ధగా వినండి అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి అంటే ఎంతో పవిత్రమైనటువంటి పాదములను పాడుదాం. ఏ పాదములు అంటే శ్రీహరి పాదములు, భగవానుని పాదములు. నడి అంటే పాదములు, పాడి అంటే ఆ పాదముల గురించి పాడుదాము. ఈ శ్రీహరి ఎక్కడున్నారు అంటే పార్కడలుల్ క్షీర సముద్రంలోని ఎంతో నిశ్శబ్ద సహితంగా ఉండి మనందరము పెట్టుకునేటటువంటి మొరలను ఆలకించడానికై అలాగ క్షీరసాగర శయనమందు ఉన్నటువంటి ఆ పురుషోత్తముని యొక్క పాద పద్మములనే మనము కీర్తన చేద్దాము. దానికోసం ఏం చేద్దాము అంటే నెయ్యున్నోం పాలున్నోం అంటే నెయ్యిని వదిలేద్దాము, పాలని వదిలేద్దాము. అంటే అదేంటండి ఎలాగా అంటే మొత్తం ఈ 30 రోజులు నెయ్యి పాలు తినకూడదా అంటే అవి విలాస సంబంధమైనటువంటి వస్తువులు కాబట్టి అటువంటి విలాస సంబంధమైన వస్తువులను వదిలేద్దాము అని. అంతేగాని ఇప్పుడు మనం మరి పొంగలి అది చేసినప్పుడు పూర్తిగా నెయ్యి వేసే కదా చేస్తాము. కాబట్టి నెయ్యి వదిలిపెట్టేయడం అని కాదు, ఏవైతే విలాస సంబంధమైనటువంటివి, ఏవైతే లగ్జరియస్ కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేద్దాము. ఇంకా ఏం చేద్దాం, నాట్కాలే నీరాడి అందరం తెల్లవారుజామునే లేచి స్నానం చేసేద్దాము. మయ్యిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోం. మయ్యిట్టెళుదోం అంటే కన్నులకు కాటుక పెట్టుకోము, అలాగే కురులలోని పువ్వులను ముడవము. మలరిట్టు నా ముడియోం అంటే మా కురులలోని పువ్వులను ముడవము అని. అంటే ఇంకా పువ్వులు పెట్టుకోము ఎందుకండి అంటే ఇవన్నీ కూడా అందంగా ఉండేటటువంటివి భోగ వస్తువులు ఇవన్నీ, అందుకని కాటుక పెట్టుకోము, పువ్వులను కూడా మేము మా తలలలో ముడవము. సెయ్యాదన సెయ్యోం తీక్కురళై చెండ్రోదోం సుగంధ భరితములైన పుష్పాలను తలలో పెట్టుకోము. అలాగని ఏవైతే చెయ్యకూడదో అటువంటి పనులను మేము చెయ్యము. ఇతరుల మనసులను
నొప్పి పెట్టే విధంగా బాధ పెట్టే విధంగా మేము మాట్లాడము. అయముం పిచ్చయం ఆందనయం కైకాట్టి, పెద్దవాళ్ళు లేనటువంటి వారిని ఘనమైన రీతిలో సత్కరిస్తాము, పెద్దల మాటను ఆచరిస్తాము. అలాగే పెద్దలు ఏం చెప్తారో వాటిని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తాము. సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్పాత్రల యందు భిక్షముని ఇస్తాము. అంటే మనకి బ్రహ్మచారులు సన్యాసులు ఉంటారు కదండి, వాళ్ళు తెచ్చుకునేటటువంటి పాత్రలో వాళ్ళు భిక్ష అడిగితే వాళ్ళకి కాదనకుండా భిక్షనిస్తాము. ఉయ్యుమారిణ్ణి ఉగందేలో రెంబావాయ్, దాపరికం లేకుండా యథాశక్తిగా దానము చేస్తాము. అలాగే ఈ విధమైనటువంటి శాశ్వతమైన సుఖమును పొంది ఆత్మోజ్జీవన మార్గమును మేము అందులోని నడచి ఆనందంతో దానినే అనుష్ఠిస్తాము. ఇదే ఈ తిరుప్పావై యొక్క వ్రతము. అంటే ఇందులో ఏం చెప్తున్నారండి, విలాసవంతమైన వంటి వస్తువులకు, భోగములైన వస్తువులకు దూరంగా ఉండాలి, పెద్దల యొక్క మాటలు వింటూ ఉండాలి, ఇతరుల మనసులను బాధ పెట్టకూడదు, వీలైనంత వరకు ఎంత యథాశక్తి అంత దానం చేస్తూ ఉందాము, అలాగా శాశ్వతమైనటువంటి సుఖమును పొందుదాము అని చెప్పేసి ఈ వ్రతంలోని ఈ పాసురంలోని మనకి చెప్తోంది. రేపటి పాసరంలో మళ్ళీ కలుద్దాము. సోచ్ఛిష్టమాలిక బంధ గంధ బంధురజిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్య మంగళం. ఆండాళ్ తిరువడిగలే శరణం.